ఇది వారసుల కాలం. రాజకీయాల్లో, సినీ రంగాలలో వారిదే హవా. తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకునే కొడుకులు ఉంటే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. విజయనగరం జిల్లాలో సీనియర్ నేత, మాజీ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ కుటుంబంలో కూడా వారసుడు వచ్చేశారు. బొత్స అయితే సర్వసాధారణ కుటుంబం నుంచి వచ్చి రాజకీయంగా అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ఆయన ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ రోజుకి ఈ స్థాయిని అందుకున్నారు. తానే ఒక వట వృక్షంగా ఎదిగి తన వాళ్లకు, బంధువులకు, సన్నిహితులకు రాజకీయంగా అండాదండ అయ్యారు. అందరినీ అందాలాలు ఎక్కించారు. దాదాపుగా 4 దశాబ్దాలకు పైచిలుక బొత్స రాజకీయ జీవితం సాగుతూ వచ్చింది. ఎన్నోసార్లు మంత్రి అయ్యారు. అలాగే పార్టీ పరంగా కీలక పదవులు నిర్వహించారు. ఉమ్మడి ఏపీకి పిసిసి చీఫ్ గా పనిచేశారు. త్రుటిలో తప్పిపోయింది కానీ చీఫ్ మినిస్టర్ కావాల్సిందే. సరే, ఇంతదాకా వచ్చిన బొత్స తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించకుండానే పదవి విరమణ చేస్తారా అన్న చర్చ అయితే అభిమానుల్లో ఉంటూ వచ్చింది. దానికి కారణాలు ఉన్నాయి. వారసులలో పెద్దగా ఆసక్తి లేదని వార్తలు వచ్చాయి. మరోవైపు చూస్తే బొత్స ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఏకంగా 2 నెలల పాటు క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరం అయిపోయారు. దాంతో బొత్స స్వచ్ఛందంగా తప్పుకుంటున్నారు అని రకరకాలైన ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే సడన్ గా బొత్స మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. కూటమి ప్రభుత్వాన్ని తెగనాడుతూ, జగన్ ను పొగుడుతూ ఆయన ప్రెస్ మీట్ అంతా సాగింది. ఇక బొత్స మళ్ళీ జనాల్లోకి కూడా వచ్చేశారు. తాజాగా విజయనగరం జిల్లా రాజ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల కార్యాలయం నూతనంగా ప్రారంభోత్సవం జరిగింది. అందులోనే కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం కూడా జరిగింది. దానికి బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొత్తం జిల్లాకు చెందిన క్యాడర్ కూడా తరలి వచ్చింది. వారు వీరు కాదు, వైసీపీ నేతలు అంతా అక్కడే ఉన్నారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది ఒకరే ఒకరు. ఆయనే బొత్స కుమారుడు డాక్టర్ బొత్స సందీప్ బాబు. ఈ మీటింగ్ లో పాల్పంచుకోవడంతో క్యాడర్ ఉత్సాహానికి అవధులు లేకుండా పోయాయి. అంతేకాదు, బొత్స వర్గంలోని వారసుడు వచ్చాడు అన్న సంబరం కనిపించింది. బొత్స 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచిన సీటు చీపురుపల్లి. బొత్స బంధు వర్గం అభిమాన గణమంతా అక్కడే ఉంది. కొన్ని ఊర్లకు ఊర్లే బొత్స వర్గం ఉన్న ఏరియా అది. అందుకే అక్కడ నుంచి సందీప్ బాబు పోటీకి దిగుతారు అని కూడా అంటున్నారు. వైసీపీ యువ నాయకుడు బొత్స సందీప్ అని క్యాడర్ కు హడావిడి చేస్తుంది. ఇక జగన్ సైతం బొత్స కుమారుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని అంటున్నారు. మొత్తానికి బొత్స 2029 ఎన్నికల దాకా తన అనారోగ్య రాజకీయ విరమణ కూడా పక్కన పెట్టి ఫుల్ జోష్ తో జనంలోకి ఉంటారని కూడా అంటున్నారు. అలా బొత్స తీసుకున్న నిర్ణయంతో వైసీపీకి కూడా ఊపు వచ్చిందని చెబుతున్నారు.